దేశంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని పథకాల్లోనూ కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పర్యటనకు వచ్చిన నిర్మల గడిచిన 3 రోజులుగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకొని ఢిల్లీ తిరిగి వెళ్తున్న సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆమె నగరంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాలు అమలు చేసే పథకాల్లో 60% వాటా కేంద్రానిదేనన్న నిర్మల కేవలం 40% నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని తెలిపారు. అలాంటప్పుడు ఆయా పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తొలగిస్తాయని ఆమె ప్రశ్నించారు. ఆయా పథకాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ లోగోలను ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలను ఎందుకు వినియోగించారని ఆమె ప్రశ్నించారు. అన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్నందుకు ఆ నిధులు పక్కదారి పట్టకుండా డిజిటలైజేషన్ చేశామని నిర్మలా చెప్పారు. లేదు, ఇప్పుడు ట్యాక్స్ గురించి వారు అడిగిన దానికి నేను చెప్పాను. ఫార్ములా ఫినాన్స్ కమిషన్ ఇస్తుంది. ఎవ్రీ మంత్ ట్యాక్స్ డెవల్యూషన్ ఆ ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన అదే ఫార్ములా మేరకి మేము ఇస్తూ పోవాలి. అది ఇవాళ వరకు అప్ టు డేట్ గా ఉన్నాం. అది మాత్రం కాదు, కొన్ని నెల నేను అడ్వాన్స్ గా రాబోయిన మంత్ లో ఇవ్వాల్సినది కూడా ముందే ఇచ్చేసి, సో దట్ వాళ్ళకి చేతులు ఉండాలి, ఖర్చు పెట్టే వాళ్ళు స్టేట్స్ అని చెప్పుకొని టైంకి ఇవ్వడం మాత్రం కాదు, ముందే ఇవ్వడం కూడా జరిగింది. నాలుగు సారి మొత్తం అట్లా చేసాం బిట్వీన్ 2020 అండ్ బిట్వీన్ 2021 అండ్ ఇప్పుడు. సో ట్యాక్స్ ఏ రేట్లు వేస్తున్నాం అనేది ఫిక్స్ చేసేది మేము కాదండి, ఇట్ ఇస్ సెంట్రల్ ఫినాన్స్ కమిషన్. ఒకటి. రెండు, ఈ స్టేట్కి నాకు ఇష్టంగా ఉంది, వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, వీడికి తక్కువ ఇవ్వాలి అని చేయడానికి నాకు అక్కడ ఏ మాత్రం స్పేస్ లేదు, చెయ్యలేను. సిస్టంలో బిల్డ్ అయిపోయి ఉంటుంది, అందువల్ల అది కుదరదు. రెండోది. మూడవది అండి, ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి, ఇది పార్లమెంట్ లో కూడా మాటకి వస్తుంది. మీరు ట్యాక్స్ డివాల్వ్ చేసేది ఒకటి, అది కాకుండా నాన్ డివాల్వ్డ్ అదే సెస్ ని కలెక్ట్ చేస్తున్నారు, అది డివల్యూషన్ లో రాదు, అవన్నీ మీరే తీసుకుంటున్నారు కదా అని మళ్ళీ తెలంగాణ నుంచి కూడా ఆ మాట వస్తుంది. నేను పార్లమెంట్ లో కూడా దీనికి జవాబు చెప్పాను. ఆ కలెక్ట్ చేసే సెస్, ఊరికే చెప్తున్న ఉదాహరణకి ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ సెస్, ఇలా బిల్డింగ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ కలెక్ట్ చేసేది అన్ని కూడా స్టేట్స్కే పోతాయి. కలెక్ట్ చేసే అమౌంట్ అన్ని కూడా మీ రోడ్ ప్రాజెక్ట్కి, మీ స్కూల్స్కి, మీ హాస్పిటల్స్కి, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక్క క్షేత్రం అని ఏం లేదండి. కలెక్ట్ చేసే డబ్బు అంతా కూడా ఏ కారణానికి కలెక్ట్ చేస్తున్నామో ఆ కారణానికి ఖర్చు పెట్టాల్సిందే. నేను పార్లమెంట్ లో డేటా ఇచ్చాను, ప్రతి సెస్ కి కలెక్టెడ్ అమౌంట్ ఎంత, ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టామని. 2/3 సెస్ లో కలెక్టెడ్ అమౌంట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టాం. అందువల్ల ఏ రకంగా కూడా ఈ ఆరోపణలో ఒక్క మాట కూడా నిజం లేదు. Last question. The per capita debt is 89,000 for Telangana, and that for the country is 1.25 lakh. Based on what you said the other day. So would you like to clarify on that? And to that, they say the debts are in the FRBM limits, and there are not many loans. Oh, I'm very glad you asked this question. I'm actually very glad that you asked me this question. It's one thing to have your debt very much under the FRBM limits. Good, and that's how it should be. There are out of the budget borrowings, which you also do, and these are when your public sector undertakings under the state government or any other such, who have revenue source of their own and whose board takes a call, and then you go and borrow. And then that board, that company can repay it. But what is shown in the budget, which the central government also under the FRBM asks, saying how much is it? Is it 4%? Is it beyond 4? Is it 5? And during COVID period, it didn't have to go beyond 5 and so on. If you borrow under the FRBM, but probably borrow as much or more outside of that, which doesn't come into the budget, it's outside of the budget. Now both put together, you may say, why should you put together? They have taken care of by borrowing because they have a provision to borrow. They also are seeking permission and then borrowing.
but many of that is beyond their capacity and it doesn't even come into your budget. You're not telling the people of Telangana or the elected representatives about that burden also getting added on here. So in a way, we are all spending time talking about things, saying, no, it is blue, dark blue, but not light blue, but that it is blue is the discussion. And that, in a way, by getting further deeper in this conversation, Telangana is probably accepting that they are actually beyond the limit. So it is this, but it is not that. Are Baba, both put together, it is that. Na? Will you put together? You shouldn't put together will be the next answer. I can tell you by before the time I leave from the city, there will be one more response. There will be one more response to say, no, what is she saying? You can't add these two. I'm not saying add these two, but eventually the state is getting burdened by out of the state budget borrowing as much as this. This at least is in the knowledge of the assembly, that is not. Chepta. For the out of the budget borrowings, you are already adding for the previous years. It should be retrospective instead. I'm not getting into that debate, ma'am. We can have it separately. I'm not refusing to get. ఒక్క నిమిషం అండి, జవాబు చెప్తున్నప్పుడు నాకు అంత ఇంటెలిజెన్స్ లేదు మీ లాగా అష్టావధానం చేయడానికి. కొంచెం మెల్లగా వెళ్తా. So it's all right. We can always get into the details of this is not it, that's not it. Is she talking like this? Overall, and I quoted the former finance minister of Telangana when I said, every child born in the state has now got 1.25 lakh on their head. What was the response to it? No, it's not 1.25, it is probably 110. You are admitting that you're burdening the future generation. Wo hai story. Please. No, I can't. I just want to say, but No, you had your turn. Please hold on. That one, ఇప్పుడు వరకు ప్రశ్న అడగలేని వాళ్ళు అడగండి, మళ్ళీ అదే. Will you please hold on? I would like somebody who's not asked a question to ask me kindly. ఎలా మొండి చేయి చూపింది? అదే ఎలా మొండి చేయి చూపించింది ఒకసారి చెప్పండి. అదే అర్థమైంది పలుకుతులకు. ఎలా మొండి చేయి చూపించింది కొంచెం చెప్పండి. లేలే అదే కేటాయించకుండా అదే కదా మొండి చేయి. ఏంటి మొండి చేయి ఎలాగా? Oh, wait a minute, ma'am. Let's not mutually help each other. ఇవ్వలేదు. వేరే కాడ ఇవ్వడం వల్ల అనే మాట కరెక్ట్ కాదండి. అందరికి ఇస్తాం, అందరూ ఎవరికి వాళ్ళు ఇస్తాం. మీరు మీ టైంలో అది ఆ పర్టికులర్ ప్రాజెక్టు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అంటే నేను కొంచెం వివరం తెప్పించుకొని మాట్లాడతాం మీతో. బట్ ఒకటి ఈ కాళేశ్వరం గురించి చెప్పారు చూడండి, దానికి కావాలంటే ఇంకొకటి విషయం తీసుకోండి. ఒక ప్రాపర్ డిపిఆర్ అంటే ఏంటి? డ్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విచ్ కమ్స్ డ్రాఫ్ట్ వర్షన్ లో, అది అప్రూవ్ అయినాక అది వెళ్ళి ఫైనలైజ్ అవుతుంది. అది వాజ్ నాట్ ఈవెన్ ప్రిపేర్డ్. నేను ఆల్రెడీ 40 to 1,40,000 చెప్పాను. కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్ ద వాటర్ పంప్స్ చాలా ఎక్కువ. ఇది సస్టైనబుల్ కాస్ట్ కూడా కాదు, ఫీజిబుల్ కూడా కాదు. ఒక ఆర్టీఐ, నేను చెప్పట్లా, ఆర్టీఐ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ నుంచే వచ్చిన రిప్లై, దానికి అప్పు తీసుకోవడం గురించి చెప్పారు. మేము అప్పు తీసుకుని నడుతున్నాం కదండి, మీకు ఎందుకు అభ్యంతరం అన్నారు కదా. చెప్తున్నా, అప్పు తీసుకోవడం దానివల్ల వాట్ ఇస్ ద బర్డెన్ ఆన్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ చెప్తున్నా. ఆర్టీఐ ద్వారా వచ్చిన రిప్లై, అప్పు కాళేశ్వరం కోసం 8.25% నుంచి 10.9% వరకు వడ్డీ తీసుకుంటున్నారు. సస్టైనబుల్ అది? ఇవన్నీ ఆలోచించండి. ఊరికే మేము ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న సమస్యల్ని ప్రజలకి ఖచ్చితంగా తీసి చెప్పాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. నేను అక్కడ ఏదో పెద్దగా
ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడేశాను అని చాలా బాధపడ్డారు. మేము పల్నా తారీఖు జాయిన్ చేసాము, అవన్నీ కరెక్ట్. మీరు మీడియాలో ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు నుంచి ఏం వచ్చిందండి? ఇవాళ సుప్రీంకోర్టు నుంచి ఏం వచ్చిందండి? కోర్టులో వెళ్ళి నువ్వు నిలబడి చెప్పినప్పుడు కోర్టు ఏం అడిగింది? హైకోర్టులో ఒక ఆర్డర్ ఇచ్చారు, ఇవ్వు, రిలీఫ్ ఇవ్వు. 2020 అక్టోబర్లో వచ్చినటువంటి వరదల్లో కొట్టుకుని పోయి చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు అని హైకోర్టులో ఆ వరదలను అఫెక్ట్ చేసిన రైతులు అందరికీ రిలీఫ్ ఇవ్వండి అన్నారు. అది తర్వాత సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళి ఆ సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ తీసుకెళ్ళింది ఎస్ఎల్పి పెట్టి. అక్కడ ఇంకా ఫైనల్ వర్డిక్ట్ రాలే, నాకు వచ్చేసింది నేను చెప్పాల. కానీ వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు ఈ మధ్యలో హైకోర్టులో ఇట్లా జడ్జిమెంట్ వచ్చినాక మా దగ్గర ఇప్పుడు ఎస్ఎల్పి తీసుకొచ్చే టైంలో ఏదైనా రిలీఫ్ ఇచ్చారా అన్నారు. అక్కడ మన తెలంగాణ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ఏం చెప్పలే. కానీ నేను మీకు ఆ విషయంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. SDRF డిసాస్టర్ రిలీఫ్ ఫండ్, నేషనల్ డిసాస్టర్ రిలీఫ్ ఫండ్, ఇవన్నిట్లో SDRF కూడా డబ్బు వస్తుంది, దాన్ని పెట్టుకొని మీరు రిలీఫ్ ఇస్తారు. ఈ వరదల విషయంలో అక్టోబర్ 2020కి వచ్చిన వరదల విషయంలో SDRF ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా సెంటర్ శాంక్షన్ చేసిన అమౌంట్ 188 కోట్లు, 188 crores, 188 crores. ఫిబ్రవరి 2021కే వచ్చేసింది. 15 లక్ష ఎకరం దీంట్లో ఎఫెక్ట్ అయి ఉందండి. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. కానీ ఈ స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న ఇప్పుడు ఈ విషయంలో ఆ డబ్బు వచ్చింది, మేము కేటాయించేసాం చెప్పాల్సింది కదా. కోర్టు అడుగుతున్నారు, మేము అడుగులా. మేము ఇవ్వాల్సిన 188 crores ఇచ్చేసామండి SDR. అక్టోబర్ 2020 వరదలకి ఇవ్వాల్సింది ఇచ్చారా లేదా నాకు తెలియదు, కోర్టులో ఉంది మాట. కానీ ఇవాళ మీడియాలో వచ్చింది కాబట్టి నేను కోర్టు చేస్తున్నా, నేనేం కొత్తగా తీసుకురాలా. అక్కడ క్లియర్గా ఆ రిపోర్ట్లోనే అంటున్నారు 2020 వరదలకి SDRF ద్వారా కేంద్ర ప్రభుత్వం 188 కోట్లు. I'll read that sentence if you want. The state government had submitted in a final report to the center in October 2020, giving detailed tables establishing severe crop loss in 15 lakh acre, and that the center had sanctioned rupees 188 crore from the disaster response funds NDRF or SDR in February 2021. So తెలంగాణకు నిష్ఠూరం డబ్బు ఇవ్వట్లే మీరు ఎవరో అడిగారు అక్కడి నుంచి. ఇవాళ వచ్చిన మాట నేను చెప్తున్నానండి, ప్రతి ఒక్కట్లో ఇదే, ఇస్తూ పోతున్నాం. కానీ నిష్ఠూరం అది ఇది రోజు జవాబు చెప్పడానికి వీళ్ళకి సరిపోవాలి, మాకు సరిపోవాలి అనే లెక్కలు చెప్తున్నారు. మేము అలసట ఉండదు, మాకు ఖచ్చితంగా జవాబు చెప్తూ ఉంటాం. కానీ దాన్ని ఇటు అటు తిప్పేసి ప్రజల్ని మబ్బు పెట్టడానికి చూస్తే గ్రౌండ్ లో వెళ్ళి ప్రజలకు చెప్తామండి, దానికి తయారుగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇటీవల వచ్చిన RBI రిపోర్ట్ లో కూడా తెలంగాణ ప్రీ స్కీమ్స్ లో టాప్ లో ఉంది. ఇక్కడ రాష్ట్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అనేక సందర్భాల్లో అన్నారు బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం, మేము ఇస్తూనే ఉంటామని చెప్తున్నారు. దాన్ని మీరు వ్యతిరేకమా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇస్తూ ఉంటాం అంటే నేను దాని గురించి మాట్లాడటానికి ఏం లేదు. కానీ దీంట్లో ఈ చర్చలు మన అందరం భాగస్వామ్యం తీసుకోవాలి. వి షుడ్ బికమ్ అ పార్టీ టు దిస్ డిస్కషన్. అదే నేను చెప్పేది. ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నాం అని అంటే ఆ ఉచితానికి అర్థం ఏంటి? ఎక్కడో ఎవరో ఇస్తున్నారు.
వాగ్దానం ఇచ్చి ఉచితంగా ఇస్తున్నాం అనంటే నువ్వు పవర్కు వచ్చినాక దానికి కావాల్సిన ప్రొవిజన్ నీ స్టేట్ చేయగలుగుతుందా, నీ దగ్గర అంత సొమ్ము ఉందా, అంత ట్యాక్స్ రెవెన్యూ ఉందా అని అసెస్ చేసుకొని దానికి కావాల్సిన ప్రొవిజన్ ని బడ్జెట్ లో చూపించండి. నేను ఉచితంగా 15 లక్షల రైతులకి లోన్ వేవర్ 1 లక్షం తలుచుకున్నా, దానికి ఇంత అమౌంట్, ఆ అమౌంట్ నేను బడ్జెట్ లో పెట్టాను. మా స్టేట్ లో అంత సొమ్ము ఉంది, నేను పెడతాను అని పెట్టి చూపించండి. నేను ఉచితంగా ఇస్తాను చెప్పి వాగ్దానం, ఓటు, తర్వాత పవర్ రావడం, దాని తర్వాత ఎవరో డిస్కామ్ జెన్కో వాళ్ళు కట్టేస్తారా అంటే, డిస్కామ్ జెన్కో ప్రజల దగ్గర వెళ్ళి నాకు ఓటు ఇవ్వని అడగలా, నువ్వు అడిగావు. దానికి ప్రొవిజన్ చేసే ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మన దగ్గర ఉండాలి. అంత రెవెన్యూ స్టేట్ లో ఉందని ముందు చూసుకో. లేదు అప్పు తీసుకునే ఇస్తాం అని అంటే అప్పుకు తగినట్టు రెవెన్యూ వస్తుందా అని మీరు ప్లాన్ పెట్టండి. అప్పు తీసుకుంటాం అంతే, తర్వాత వచ్చేవాళ్ళు చూసుకుంటారు అనే రకంగా చేస్తే అది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాదు. ఇవన్నీ ఇది ఒకటే కాదు, ఇట్లా ఇంకా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా రావాలి. మీడియా మనం అందరం కూడా దాంట్లో పాల్గొవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చి ఈ మీడియా దీంట్లో పాల్గొన్నందుకు, ప్రవాస్ యోజనలో 3 days జైరాబాద్ పార్లమెంట్లో పాల్గొన్నందుకు వారికి బీజేపీ స్టేట్ యూనిట్ వైపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.